Special song. Okay. Um, Firstly, we really thank God for the wonderful opportunity that He gave both of us today to stand in His presence and testify the marvelous things that He has done. This is a bit longer testimony, but we will try to condense it and keep it as short as possible. So, while we share this particular testimony, there are three promises, verses of God which we could see clearly fulfilled in our lives. And we want to share this particular testimony and encourage you in this particular thing. The first one is Telugu or English, brother? English, both. Okay. అయితే దేవుని కృపను బట్టి ఇలా మీ అందరి ముందు ఉండి ఈ సాక్ష్యం చెప్పడం అయితే మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈ సాక్ష్యం ద్వారా దేవుడు మా జీవితాల్లో 3 ఆయన వాగ్దానాలు, ఆయన యొక్క వాక్యాలు మేము నెరవేర్చబడడం చూస్తున్నాము. దానినే మేము ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాం. మొట్టమొదటిగా మీ అందరికీ తెలుసు 2017లో మేము ఇక్కడికి వచ్చాం. 2017 డిసెంబర్, 2018 మే నుంచి వీ హ్యావ్ బీన్ కమింగ్ టు దిస్ పర్టికులర్ చర్చ్. Then 2017 వరకు my office, I had 2 offices, one in Begumpet, other was in High Tech City. So we were staying in Maredpalli. Then after 2018 June, I shifted my job and my office was in High Tech City. So we as a family shifted there. So it was in 2018 where this particular, I would say, prayers slash పర్సువేషన్ స్టార్టెడ్. అంటే 2018లో ఎప్పుడైతే మేము ఇక్కడి నుంచి హైటెక్ సిటీకి వెళ్ళామో అప్పుడు మాకు కలిగినటువంటి ఒక భారము. ఏమిటా భారం అంటే, ఎలానో హైదరాబాద్ వచ్చాం. ఎనీవే వీ హవ్ కమ్ టు హైదరాబాద్. దిస్ ఈస్ అ ప్లేస్ వీ హవ్ డిసైడెడ్ టు సెటిల్. అండ్ ఆఫ్టర్ వీ కేమ్, వీ ఆర్ బ్లెస్డ్ విత్ మైరా. సో వై డోంట్ వీ సెటిల్ హియర్? అండ్ ఇన్ అవర్ ఒపీనియన్, మన దృష్టిలో సెటిల్మెంట్ అనగా ఒక సొంత ఇల్లు ఉండాలనేది ఒక ఆలోచన. అప్పటి నుంచి మేము మొదలుపెట్టాం. అప్పట్లో దో ది ఇంటెంట్ వాజ్ గుడ్, బట్ ఐ థింక్ దేర్ వాజ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ప్రైడ్ ఆర్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ఓవర్ కంఫర్ట్ ఇన్ మీ. ఐ డు నాట్ నో అబౌట్ హెర్. ఏంటి ఎలిమెంట్ ఆఫ్ ప్రైడ్ అంటే, ఓకే నాకు ఇన్ని లక్షల జీతాలు వస్తున్నాయి, నా వైఫ్కి ఇన్ని లక్షల జీతాలు వస్తున్నాయి, 2 కలిపితే బోల్డ్ జీతాలు, ఎలాంటి ఇల్లైనా కొనేసుకోవచ్చులే, ఏ ఇల్లైనా కొనేసుకోవచ్చులే అనేటటువంటి ధీమా. దేవుడి మీద ఆధారపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం కానీ, బట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ దిస్ వాజ్ దేర్, దట్ ఎనీవే వీ కెన్ హ్యాండిల్ అండ్ నావిగేట్. సో ఆ రకంగా బోల్డ్ ఇల్లులు చూసాం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ కంపెనీ పెట్టుకుంటే మంచి సర్వీసెస్ ఇవ్వగలం మేము, రైట్? సో ఇక్కడ నుంచి వీ స్టార్టెడ్ ఫ్రమ్ హైటెక్ సిటీ, వీ వెంట్ అంటిల్ శంషాబాద్. Different places we have been there, we have seen. In fact, we identified some villas, some flats, we gave advance. Some returned, some did not return. We lost lot of money. ఇదంతా జరుగుతున్నప్పుడు మళ్ళీ అగైన్ లాట్ ఆఫ్ థాట్స్, రైట్? ఇప్పుడు కొందామా వద్దా, మళ్ళీ ఆల్ దీస్ థాట్స్. సో ఇలా జరుగుతున్నప్పుడు, ఎక్సెప్ట్ ద లార్డ్ బిల్డ్ ద హౌస్, దోస్ హు బిల్డ్ ద హౌస్ లేబర్ ఇన్ వెయిన్. సామ్స్ 127:1, కీర్తనలు 127 అధ్యాయము, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాస వ్యర్థము అనేది ఐ వాజ్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్. అన్నీ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. మై నైస్ సిబిల్ స్కోర్, నైస్ జాబ్, నైస్ శాలరీ, గుడ్ బ్యాంక్ బ్యాలెన్స్, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ద రైట్ హౌస్ ఫర్ సమ్ రీజన్ ఆర్ ది అదర్. అండ్ దెన్ యూ ఆల్ నో, వీ వెంట్ టు విజయవాడ, వీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ విజయవాడ. ఆఫ్టర్ వీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ విజయవాడ, for almost a year's time, I was without any employment. I was without any job. ఎందుకంటే ఇదే టైంలో ఐ హ్యాడ్ టు గో టు US, ఫినిష్ మై MBA. అది కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఐ హ్యాడ్ టు అవైల్ సమ్ ఆఫ్ ఇట్, ఐ హ్యాడ్ టు అవైల్ ఎన్ ఎడ్యుకేషన్ లోన్. అండ్ ఇక్కడికి వచ్చాము, హిందూ ఫార్చ్యూన్లో ఉన్నాం. ఫర్ యూ వోంట్ బిలీవ్, ఫర్ ఆల్మోస్ట్ ఐ థింక్ ప్రీతి విజయవాడలో ఉంటున్నప్పుడే షీ ఇన్ఫార్మ్డ్ హెర్ కంపెనీ అండ్ షీ లెఫ్ట్ హెర్ జాబ్. సో ఐ వాజ్ ఓన్లీ దేర్ ఇన్ విజయవాడ. ఇక్కడికి వచ్చేటప్పటికి వెన్ ఐ ఆల్సో లెఫ్ట్ ద జాబ్, అబ్సల్యూట్లీ దెర్ వాజ్ నో ఇన్కమ్. అంటే మంత్లీ ఇన్కమ్ అనేది లేదు. ఇంకా మంత్లీ ఇన్కమ్ లేనప్పుడు సాధారణంగా కలిసిన వాళ్ళందరూ, ఇంతకుముందు తెలిసిన వాళ్ళందరూ, ఎక్కడ ఉంటున్నారు ఇదంటే, ఇక్కడ ఉంటున్నావు, తీసేసుకున్నారా ఇల్లు అంటే, నో నేను తీసుకోలేదంటే, అదేంటి మీరు ఎప్పుడో తీసేసుకుందాం అనుకున్నామే, ఇంకా తీసుకోలేదా, ఇంకా రెంటింట్లు ఉంటున్నారా అంటే, రెంటింట్లోనే ఉంటున్నాము అనుకునేవాళ్ళం.
అండ్ దెన్ అగైన్ వెన్ ఎల్డర్స్ ఆల్సో కమ్, పేరెంట్స్ ఇన్వెస్ట్ సమ్వేర్, టేక్ సమ్ హౌస్ అన్నప్పుడు కూడా ఐ టోల్డ్ దెమ్ వెరీ క్లియర్, నాకు జీతమే లేదు నెలకి, అన్ని సేవింగ్స్ మీదనే బిజినెస్ ఒకటి స్టార్ట్ చేశాం కదా, సో అది వెంటనే పికప్ అవ్వదు, సో ఈ టైంలో ఇల్లు అది అని మాకు పెట్టకండి అనేది ఉంది. సో వీ కంప్లీట్లీ డ్రాప్డ్ ది ఐడియా ఆఫ్ హౌస్. అసలు ఇల్లు అనేది మనకి బిజినెస్ అది సక్సెస్ అయితే అప్పుడు చూద్దాం, లేకపోతే లెట్ us see వాట్ విల్ హ్యాపెన్ అన్నది. అయితే ఈ ఇల్లు చూస్తున్నప్పుడు there was one verse that was spoken by one servant of God who was helping us to locate a house while we were shifting from Maredpalli to High-Tech City. He made this particular verse. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 10వ వచనంలో మేము ఇల్లు రెంట్కి చూస్తున్నప్పుడు, అప్పుడు అక్కడ ఇందు మహీంద్ర ప్రజలు చూస్తున్నప్పుడు ఆహా ఎంత బాగున్నాయి అని అనుకుంటున్నప్పుడు, తీసుకుంటే బాగున్నాయి అనుకున్నప్పుడు ఆయన అప్పుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు కట్టని గొప్పవగు మంచి పురములు, నీవు నింపని మంచి ద్రవ్యములు చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను ఒలీవల తోటలను నీకు ఇచ్చి నిన్ను తృప్తిపరచును అనేది దాని యొక్క సారాంశం. సో ఇఫ్ ఐ వర్ టు రీడ్ ద సేమ్ థింగ్ ఇన్ ఇంగ్లీష్, ఇట్ సేస్, వెన్ ద లార్డ్ యువర్ గాడ్ బ్రింగ్స్ యూ ఇన్ టు ద ల్యాండ్ ఆఫ్ విచ్ he swore to your fathers, to Abraham, Isaac and Jacob, to give you large and beautiful cities which you did not build, house full of all good things which you did not fill, wells which you did not dig, vineyards and olive trees which you did not plant. ఈ వాక్యం చెప్పాడు ఆయన. మనం బైబిల్లో చెప్తున్నప్పుడు మేరీ ఆ మాటలు విని మనసులో దాచుకుంది అనే ఒక వాక్యం చదువుతాం. అలానే ఈ మాటలు ఎందుకో నాకు బాగా ఉంచినాయి, కానీ మనం కట్ట నీళ్ళు ఎట్లా వస్తాయి, మనం చేయని నీళ్ళు ఏదైనా మనం చేయాల్సింది కదా అని మళ్ళీ లాజికల్ థాట్ వచ్చేసి దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ బట్ ఇట్ వాజ్ ఆల్ దేర్. ఎప్పుడు మేము ఇల్లు చూసినా సరే ఈ వాక్యం వస్తూ ఉంటుంది, నీవు కట్ట నీళ్ళు ఇస్తారు, నీవు కట్టలు నీళ్ళు ఇస్తారు, నీవు కట్టలు నీళ్ళు ఇస్తారు అని. సో ఆ రకంగా వీ వర్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 1 year, అబ్సల్యూట్లీ నో జాబ్, ఎవ్రీథింగ్. ఇంకా ఆ తర్వాత వీ వర్ ఆల్ కంఫర్టబుల్. హైటెక్ సిటీలో ఉన్నటువంటి ఆ రెంటెడ్ హౌసెస్లో వీ వర్ వెరీ వెరీ హ్యాపీ. నాకు అన్నిటికీ దగ్గరగా ఉంది, అంతా బాగుంది. సో లాస్ట్ ఇయర్ అక్టోబర్ నవంబర్లో ఏం జరిగిందంటే, వీ వాంటెడ్ టు పుట్ అవర్ కిడ్స్ ఇన్ టు ద స్కూల్. అక్కడ స్కూల్స్లో వెళ్తున్నప్పుడు స్టాండర్డ్స్ అవన్నీ పక్కన పెడితే వీళ్ళని మంచి క్రిస్టియన్ స్కూల్లో పెట్టాలని, దేవుని యొక్క వాక్యం అనేది సెంట్రిక్గా ఉంటే, అట్లీస్ట్ పేరు పరకంగానైనా సెంట్రిక్గా ఉంటే దాన్ని బట్టి అయినా చూడాలని చాలా స్కూల్స్ తిరిగి ఫైనల్గా బోయిన్పల్లిలో ఒక స్కూల్లో మేము వీళ్ళని జాయిన్ చేయడం జరిగింది. స్కూల్లో జాయిన్ చేయడం మొదలు ఇల్లులు వెతుకుతూ ఉంటే, అరే మళ్ళీ తప్పు చేశామే మేము, అటువైపు మంచిగా గేటెడ్ కమ్యూనిటీస్ అన్నీ ఉంటాయి, ఇటు వచ్చి చూస్తే ఇక్కడ ఏమీ లేవు, ఎంత వెతికినా దొరకట్లేదు, ఇల్లులు చూసాము బాగా డిసప్పాయింట్ అయ్యాము. మెనీ టైమ్స్, ఇన్ఫ్యాక్ట్ చాలాసార్లు నేను ప్రీతి స్కూల్కి వెళ్ళి వీ వాంటెడ్ టు ఆస్క్ ఫర్ రీఫండ్, ఏదైతే డిపాజిట్ చేసేసామో రీఫండ్ అడడానికి వెళ్ళేవాళ్ళం. మళ్ళీ ఆ స్కూల్ చూసి బాగానే ఉందేమో అని చెప్పి ఆ ఒక్క మాట తప్పించి వెనక్కి వచ్చేసాము. వచ్చి మళ్ళీ కారులో కూర్చొని మనం ఎందుకు వచ్చాము, మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చేసాము అని అలా రకరకాల ఇల్లులు చూసాము, రెంటలకు చూసాము, ఇది చూసాము. లాస్ట్ ఇంకా రేపు ఎల్లుండి దిగుదాము, ఇల్లు మారుదాం అన్న టైంలో కూడా ఐ వాజ్ టాకింగ్ టు మై హౌస్ ఓనర్ దేర్, ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ వీ కెన్ కంటిన్యూ, వీ విల్ ఫోర్గో ది అడ్వాన్స్ దట్ వీ హవ్ పెయిడ్ టు ది స్కూల్కి వచ్చిన అడ్వాన్స్ వదిలేసుకుంటాం, ఇక్కడ ఇంకో మంచి స్కూల్లో పెడతాం, ఉండిపోవచ్చు అంటే ఆమె, అయ్యో సార్ మేము ఆల్రెడీ మీరు వెళ్ళిపోతున్నారని మేము ఇంకొకరికి ఇచ్చేసాము అని చెప్పారు. అయితే ఇంకా 2-3 days వరకు ఇల్లే ఫైనలైజ్ కాలేదు. ఇటువైపు 3-4 ఇల్లులు చూసి పెట్టుకున్నాం, కానీ ఏ ఇంట్లో దిగుదామో మాకు తెలియలేదు. ఈ ఇల్లులు వెతుకుతున్న టైంలో ఒక బిల్డింగ్ మాకు కనిపించింది, కొంచెం నీట్గా గేటెడ్ కమ్యూనిటీ సొసైటీలో ఉంది. అక్కడికి వెళ్ళి మాకు ఇల్లు ఏమైనా రెంట్కి ఉందా అని అడిగినప్పుడు, ఇక్కడ రెంట్స్కి ఏం లేవు సార్, ఇది కొత్త బిల్డింగు, ఇక్కడ ఓన్లీ కొనుక్కోవడానికే, దేర్ ఓన్లీ ఫ్లాట్స్ ఎగ్జిస్ట్ ఫర్ సెల్లింగ్ అంటే, మేము కొనుక్కోవడానికి లేదు బాబు, మాకు ఉద్యోగాలు లేవు, ఇంక ఇవే కొనుక్కుంటాం అంటే, లేదు సార్ ఒకసారి చూడండి అంటే ఆయన కొన్ని ఫ్లాట్స్ చూపించాడు. చూపించినప్పుడు ఒక ఫ్లాట్ మాకు బాగా నచ్చింది. అరే ఎవరు కొనుక్కుంటారు కానీ వాళ్ళ అదృష్టవంతులు, అన్నీ అంటే సోఫా సెట్స్, డైనింగ్ టేబుల్, వుడ్ వర్క్, పెయింట్స్ అన్నీ చేసి ఉన్నాయి. వెళ్ళి బట్టలతో దిగిపోవడమే. చూసాము, అన్ని వాటి చూసాము, వచ్చేసాము. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఒక 2-3 months అయింది. 2-3 months అయ్యేటప్పటికి ఇంకా ఇల్లు ఫైనలైజ్ చేయలేదు. సో వేరే ఇంకా దూరంగా ఉన్న వెల్లులు వాళ్ళకి కాస్త అడ్వాన్స్లు ఇచ్చుకుంటూ అట్లా మాట్లాడుకు వస్తున్నప్పుడు సడన్లీ ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ దిస్ కమ్యూనిటీ. అందులో పనిచేసే ఒక వ్యక్తి ఫోన్ చేసి, సార్
ఒక ఓనరు దిగుదాం అనుకున్నారు, బట్ వాళ్ళు దిగట్లేదు. సో దేర్ ఇస్ వన్ హౌస్ అవైలబుల్ ఫర్ యూ టు కమ్ ఆన్ రెంట్, యూ కెన్ కమ్ అండ్ చెక్ అని అన్నారు. సో సండే ఇట్లానే మాకు అప్పుడు పని ఏంటంటే సండే చర్చ్కి వస్తున్నప్పుడు ఇల్లు చూడడం, చర్చ్ నుంచి వెళ్తున్నప్పుడు ఇల్లు చూడడం, ఇదే పని. అండ్ ఇట్ వాస్ వెరీ టైరింగ్. టెస్ట్ మనీ బాగా లెందీగా ఉందా? ఓకే, సరే. ఇంట్రెస్టింగ్, పనికి వస్తుంది. ఓకే, నైస్. సాక్ష్యాలు అంటేనే అంతే కదండి, ఒకరినొకరు మనము ఎంకరేజ్ చేసుకోవడం కదా. అయితే వెళ్ళాము, చూసాము, ఇల్లు బాగానే నచ్చింది, సరే ముందుకెళ్దాం. ఇంకొకటి ఏంటంటే ఎందుకు అవి ఏరియాకి షిఫ్ట్ అవుదాం అన్నది కూడా మనసులో ఒక మాట చెప్పాలి. అటువైపు సాధారణంగా అన్ని కాస్ట్లీ ఉండేవి. దాన్ని లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటారు ఆ యొక్క లొకేషన్ బట్టి. సరే మనకి ఎట్లా జీతం లేదు కదా, కొంచెం ఇటు వస్తే ఆ 40,000 ఇంటికి బదులు రెంట్ 20,000 తగ్గుద్ది, కాస్త ఖర్చు తగ్గుద్ది, కొంచెం మెల్లగా కంపెనీ అది చూసుకోవచ్చు అనుకుంటే, ఇక్కడికి వచ్చి వాళ్ళని అడిగితే రెంట్ ఎంత అని అడిగితే 40,000 అన్నాడు. అరే, నేను హైటెక్ సిటీలో 40,000 ఇచ్చి ఇక్కడ 40,000 ఇవ్వడం ఏంటి అని ప్రీతి వైపు చూసా. ప్రీతి ఏమంది, ఈ ఇల్లు కానీ నువ్వు మిస్ అయ్యావా అంటే, అరే ఏంటి ఇట్లా టెన్షన్ పెడుతున్నారు ఇల్లు అని చెప్పి వాడితో అవర్ స్టైల్ ఐ వాజ్ ట్రైంగ్ టు బార్గెన్. ప్రీతి వెనక నుంచి, నో ఇది పోతుంది, ఇది కూడా పోగొడతావు నువ్వు, మళ్ళీ మనం ఆ మూలకో కోంపలకి ఎక్కడికి వెళ్ళాలి. నిజమే కదా అనేటప్పటికి సరే, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఐ హావ్ అగ్రీడ్. అగైన్ ఆ రోజు దిగినంత వరకు కూడా ఆశ ఏంటి, మేము ఉంటున్నటువంటి హిందూ ఫార్చ్యూన్ ఓనరు సరే సార్ ఉండిపోండి అంటదేమోనని. ఇంకా దిగుతున్నాము, సామాన్లు అవి ప్లగ్ చేస్తున్నాం అనగా దెన్ ఐ పెయిడ్ హిమ్ ది అడ్వాన్స్ అండ్ వీ మూవ్డ్ ఇన్. అయితే ఆ రెంటల్ దాంట్లోకి వెళ్ళాం, పిల్లల స్కూల్ అది చూసాం, అంత కంఫర్టబుల్ ఉంది. కానీ అగైన్ దట్ వాజ్ నాకింగ్. ఇక్కడ 40,000 ఎందుకు నువ్వు కడుతున్నావు, నీకు ఏముంది, కొన్ని గోడలు ఏమైనా బంగారం ఉందా, అక్కడ వెన్నుందా? దానికి తోడు మేము ఇల్లు దిగినప్పుడు వెంటనే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఇంట్లో దిగారంటే దే థాట్ అస్ టు బి ఓనర్స్. వచ్చేసారా అంటే, ఓ మీరా, ఎవరు మీరు రెంట్కి దిగారా అది అంటే, ఎంత ఇచ్చారు మీరు రెంట్ అంటే 40,000 అంటే 40,000 ఇక్కడ 30,000 ఎక్కువ కదా. అయిపోయింది. దేవుడా మేమేం ప్రార్థన చేస్తున్నాం, ఒక పక్క ఏమో ఉద్యోగం లేదు, జీతం లేదు, అక్కడేదో డబ్బులు మిగులుతాయని ఇటువైపు వద్దాం అనుకుంటే, ఇన్ఫ్యాక్ట్ లెట్ మీ టెల్ యూ, ఆ లాస్ట్ ఇయర్, though this is out of context, I did not use Mercedes for almost 3 to 4 months because I might have money, but I did not budget money for its servicing. దాని సర్వీసింగ్ తీసుకెళ్తే కనీసం 1,00,000 2 లక్షలు చాలా అవుతాయని చెప్పి 4 నెలలు కార్ని అట్లానే ఉంచా. అందులో ఒక 3 నెలలు కార్ గరాజ్లోనే ఉంది. ఆ చిన్న కారు వేసుకుని తిరుగుతూ ఉండేవాడిని. నో, దీస్ ఆర్ ఆల్ టు షో దట్, అండ్ ఇటువంటి డేస్ ఆఫ్ లో ఐ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ మై లైఫ్. ఇంజనీరింగ్ అయిన దగ్గర నుంచి చక్కగా అన్ని జాబులే, ఎప్పుడు అండ్ నో వేర్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఎనీ ల్యాక్, ఎప్పుడు అబెండెన్స్. ఐ నెవర్ ఎవర్ లుక్డ్ ఎట్ మై బ్యాంక్ బ్యాలెన్స్. కానీ ఆ 1 ఇయర్ ఐ హ్యావ్ టు స్కెడ్యూల్. చాలా ఆర్డీస్ ఎఫ్డీస్ చేశాను కానీ నెవర్ బ్రోక్. కానీ ఇప్పుడు 2 నెలలకు ఒకసారి బ్యాంకర్కి ఫోన్ చేసి అది బ్రేక్ అదేంటి సార్ ఇట్లా ఇన్ని బ్రేక్ చేసేస్తున్నారు ఏంటని వాళ్ళు అడగడం. ఎవరికి చెప్తాం, ఎవరికి చెప్పలేము. ఆ టైంలో చర్చ్ మెసేజెస్ వచ్చేవి. చర్చ్ మెసేజెస్ ఎట్లా వచ్చేవంటే, యూ వాంట్ టు బీ లైక్ మోసెస్, యూ వాంట్ టు బీ లైక్ డేవిడ్, యూ వాంట్ టు బీ లైక్ అబ్రహాం, దెన్ యూ హ్యావ్ టు గో త్రూ దట్ పాత్. Moses did not become Moses just like that. Abraham did not become Abraham just like that. It was very, very painful. 1 full year. And సాధారణంగా మేము దైవజనులు కలుస్తున్నప్పుడు we give them very generously. కానీ అప్పుడు ఒకసారి ఇద్దామని పరిశుభ్రం చేస్తే ఇట్ వాజ్ కంప్లీట్లీ ఎంప్టీ. అగైన్ నాట్ దట్ వీఆర్ కంప్లీట్లీ బ్రోక్, బట్ జస్ట్ దట్ వీఆర్ కాషియస్, రైట్? సో ఇదంతా జరుగుతుంది. ఇంట్లో దిగాం, అదే థాట్, ఎందుకు అని. ఇలా జరుగుతున్నప్పుడు నా కంపెనీకి ఇన్వెస్టర్స్ గురించి చాలామందిని కలవడం జరిగింది. చాలామంది ఇన్వెస్టర్స్ కలుస్తున్నప్పుడు ఒక ఇన్వెస్టర్ ఏం చేశారంటే, నీ ఐడియా నాకు నచ్చింది, బాగుంది, ఇన్వెస్ట్ చేస్తాను, కానీ నాకున్న కంపెనీ ఇప్పుడు కొంచెం క్లిష్టమైన పరిస్థితులు ఉంది, కెన్ యూ టేక్ ఓవర్ దిస్ కంపెనీ, ఐ విల్ హెల్ప్ యువర్ కంపెనీ ఆల్సో, కానీ ముందు నాకు హెల్ప్ చేస్తావా అని అడిగినప్పుడు, సరే ఒక కన్సల్టెంట్గా హెల్ప్ చేద్దాంలే అనుకొని వెళ్ళాను. తీరా వెళ్ళి చూస్తే ఆయన అగ్రిమెంట్ లెటర్ ఇచ్చినప్పుడు అది కన్సల్టెంట్ లెటర్ కాదు, ఇట్ వాజ్ ఎ లెటర్ టైటిల్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ దట్ కంపెనీ. నేను ఆశ్చర్యపోయాను, అదేంటి సార్ నన్ను సీఈఓ చేస్తారంటున్నారు, నాకు ఆల్రెడీ కంపెనీ ఉంది, ఐఎమ్ డైరెక్టర్ ఆన్ దిస్ కంపెనీ, ఐఎమ్ డైరెక్టర్ ఆన్ మల్టిపుల్ కంపెనీస్ నాకు. అండ్ డ్యూరింగ్ దట్ వన్ ఇయర్, రైట్, పులివెందులో ఇన్వెస్ట్ చేసాం కొన్ని లక్షలు, అక్కడ ఇన్వెస్ట్ చేసాం, గవర్నమెంట్ పేమెంట్స్ రావు, ఇట్ వాస్ హెక్టిక్. బిజినెస్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, రైట్?
సో చెప్పి సీఈఓ ఈ నేను ఎన్ని రోజులు ఉంటానో కూడా తెలియదు, నాకు ఫండింగ్ వస్తే నేను వెళ్ళిపోతానంటే, నువ్వు ఎన్ని రోజులున్నా ఏమున్నా యూ ఆర్ గోయింగ్ టు లీడ్ ద కంపెనీ, యూ ఆర్ ద సీఈఓ ఆఫ్ ద కంపెనీ అని చెప్పారు. ప్రీత ఈయన దగ్గరికి ఇన్వెస్ట్ చేయడానికి వెళ్తే ఈయన సీఈఓ పోస్ట్ ఇచ్చేసారు డైరెక్ట్గా. ఏం చేద్దామంటే సరే ఏదో ఒకటి వచ్చింది కదా ముందు మొదలెడదాంలే అని చెప్పి దెన్ వి స్టార్టెడ్. సో ఎగ్జాక్ట్లీ నేను అదే కంపెనీ వదిలి వెళుతున్నప్పుడు నా జీతం ఎంత ఉండిందో దానికి ఆల్మోస్ట్ డబుల్ జీతం 1 ఇయర్లోనే. ఎందుకంటే ఆ కంపెనీ వదిలి విజయవాడ వెళ్ళొచ్చాను, విజయవాడ తర్వాత యూఎస్ వెళ్ళొచ్చాను, అంతే. 2 ఇయర్స్ సాధారణంగా 100% హైక్ ఎవరికి రాదు. బట్ అగైన్ వెన్ గాడ్ గివ్స్ హైక్ 100% అయినా వస్తుంది. సో అండ్ అది కూడా నాకు సాటిస్ఫైడ్ కాలేదు. ఎందుకంటే అరే నేను అడిగింది ఫ్యూ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, మీరు ఇలా ఇచ్చి సర్దేసుకుంటారని. కానీ వెన్ దట్ ఫస్ట్ శాలరీ హిట్, ఒక్కసారిగా అగైన్ థింగ్స్ స్టార్టెడ్ గోయింగ్ టు బీ నార్మల్. అప్పుడు మళ్ళీ థాట్స్, 40,000 కడుతున్నాము, ఎందుకు కడుతున్నాను 40,000, ఏముంది ఇంట్లో, ఏమీ లేదు అని. దెన్ ఐ కాల్డ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఈజ్ ఎ బిల్డర్. అరే నేను ఇట్లా అందరూ అడుగుతున్నారు ఇల్లుందని, మేము కూడా మాట్లాడుకున్నాం, ఒక చెక్ పాయింట్ చేసేద్దాం, ఎవరైనా అడిగినప్పుడు అది నామోషిగా కూడా ఉంది, ఇల్లు లేదు మాకు అని చెప్పడానికి. చూస్తేనేమో అందుకేరా చెప్పా, మళ్ళీ ఫ్రెండ్స్ ఉత్తి అడ్వైజులు, అందుకేరా బెంజ్లో వాటిలో ఇన్వెస్ట్ చేయకూడదు, ఇంట్లో ఇన్వెస్ట్ చేయాలి, రైట్? యూ హ్యావ్ ఆల్ దీస్ ఫ్రీ అడ్వైసెస్, రైట్? సో వాడికి ఫోన్ చేసి చెప్పాను అక్టోబర్లో నాకు కొంత అమౌంట్ వస్తుంది, అంతవరకు యూ విల్ హ్యావ్ టు హ్యాండిల్. అంటే నో ప్రాబ్లం, మార్కెట్ రేట్ ఇంత నీకు ఇచ్చేస్తున్నాను, లెట్స్ గో ఫర్ రిజిస్ట్రేషన్ అని. వీ ఆల్మోస్ట్ ఫైనలైజ్డ్ ఎ విల్లా. కానీ విల్లా ఫైనలైజ్ చేసిన నాకు మళ్ళీ డౌట్ ఏంటంటే బ్యాంక్ లోన్ రాదు. ఎందుకంటే ఐటీఆర్ 1 ఇయర్ ఫైల్ లేదు, ఇన్కమ్ స్టేట్మెంట్ లేదు. కాబట్టి ఇదిగో మా బావ ఉన్నాడు బ్యాంకర్, చెప్తాడు బ్యాంక్ లోన్ రాదు. అలానే బ్యాంక్ లోన్ కూడా రాలేదు. అప్పుడు ఆయన ఇంకొక కన్సల్టెంట్ తీసుకొచ్చి, ఇతను సీనియర్ పర్సన్, ఇతను ఏదో చేస్తాడంటే సరే చేస్తాడులే అని ఇచ్చేసాము. మెల్లగా ఏమైందంటే వీళ్ళందరూ సరే ఈ 1 ఇయర్ మీ గ్యాప్ ఎడ్యుకేషన్లో చూపిస్తాము, అండ్ 1 మంతే అయింది, సరే ఈ శాలరీతో మేము ట్రై చేస్తామని ఒక పర్టికులర్ బ్యాంక్ ముందుకు రావడం జరిగింది. అది చూసి మిగతా నా హిస్టరీ అంతా బాగానే ఉంది 1 ఇయర్ తప్పించి, కాబట్టి దే శాంక్షన్ మీ ఏ లోన్. అయితే లోన్ శాంక్షన్ అవుతూ ఉన్న టైంలో, ఈ విల్లా చూస్తున్న టైంలో మై పేరెంట్స్ హ్యావ్ కమ్. ఇలా పదండి డాడీ అక్కడ విల్లా ఫైనలైజ్ చేశారు చూద్దాం అని అనుకుంటున్నప్పుడు, ఇది బాగానే ఉంది కదా, ఇక్కడ ఎందుకు కన్సిడర్ చేయకూడదు అంటే అంతవరకు థాట్ రాలేదు. అవును ఎందుకు కన్సిడర్ చేయకూడదు, సరే బిల్డర్కి ఫోన్ చేశాను, నేను ఏదో రెంట్ కుట్టున్నాను కదా అంటే, సరే సార్ రెంట్ చూపిస్తానని ఈ షోడ్ 3-4 ప్రాపర్టీస్. ఆ చూపిన ప్రాపర్టీలో ఫస్ట్ చూపించిన ప్రాపర్టీ ఏంటి, మొత్తం అంతా వెల్ డన్. అప్పటికి మైండ్లో ఇది ఎట్లానో కొనుక్కోము, ఎందుకంటే ఎగ్జార్బెంట్లీ హై. మళ్ళీ ఎలా 40,000 రెంట్ కడుతున్నారా అన్నట్టు, ఇంత పెట్టుకున్నారా అని వీళ్ళు ఎక్కడంటారో, ఎందుకురా బాబు ఇవన్నీ మనకి, ఇవి కాదు నాకు వేరే ఇల్లులు కావాలని చూసాం. అన్నీ చూసి వస్తున్నాం, ఇంటికి వచ్చాక ఆ ఇల్లు బాగుంది కదా, ఇవే మాటలు. సరే ఏదైతే అది ముందుకు వెళ్దాంలే అని ఆ బ్యాంక్ లోన్ ఇంకా అప్రూవ్ అయ్యే టైంకి, అగైన్ ఇట్ ఈస్ గాడ్ గివెన్ ఐ వుడ్ సే గైడెన్స్ అండ్ విజ్డమ్ అనే మేము చెప్పాలి. అప్రూవ్ అయ్యే టైంకి గాడ్ గేవ్ మీ విజ్డమ్, సెలెక్ట్ ప్రాపర్టీ నాట్ ఐడెంటిఫైడ్ అని ఒక లోన్ ఉంటుంది. అంటే ఒక ప్రాపర్టీ నేను ఇంకా లేదు, నా క్రెడిబిలిటీ మీదనే లోన్ వచ్చేటట్టు చూడండి అని. అయితే ప్రాపర్టీ నాట్ ఐడెంటిఫైడ్ లోన్ తీసుకోవడం జరిగింది. ఆ ఫ్రెండ్కి నాకు చాలా రిఫ్ట్ రావడం జరిగింది. ఇదంతా జరిగినప్పటికీ కూడా ఫైనల్లీ మన బ్రదర్ని సిస్టర్ని కూడా పిలిచాం, బికాస్ వీ వాంటెడ్ టు వ్యాలిడేట్. అంటే మేము అనుకుంటుంది కరెక్టా, వేరే ఏమైనా సలహా తీసుకోవచ్చు అని. దెన్ దే మేడ్ వన్ స్టేట్మెంట్ వెన్ దే ఆర్ గోయింగ్. వాళ్ళు ఏమన్నారంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఇల్లు వెన్ వీ ఇన్వైటెడ్ దెమ్ యాజ్ వీ రీసెంట్లీ మూవ్డ్, దే ఫస్ట్ పుట్ ఏ పాయింట్, వై డోంట్ యూ కన్సిడర్ పికింగ్ అప్ ఏ ప్రాపర్టీ హియర్ బ్రదర్ అని. అది అయిపోయాక మళ్ళీ ఇది పిలిచినప్పుడు దెన్ సిస్టర్ మేడ్ ఎ స్టేట్మెంట్, వీఆర్ థింకింగ్ దిస్ సిస్టర్ బట్ దిస్ సీమ్స్ టు బి టూ బిగ్ అండ్ షీ సెడ్ యూ డిజర్వ్ ఇట్. We felt very, very happy. And maybe we deserve for the hard work or for the pains or for the struggles, maybe we deserve it anukoni we started moving forward. Bore kodutunda? Okay. అయితే ఇలా ముందుకు వెళ్తున్నప్పుడు ఏమైందంటే రెండో వాగ్దానం, సామెతలు 19:21, మెనీ ఆర్ ద ప్లాన్స్ ఇన్ అ పర్సన్స్ హార్ట్ బట్ ఇట్ ఈస్ ద లార్డ్స్ పర్పస్ దట్ ప్రివైల్స్. ఎందుకు ఇది అన్నామంటే, ఎప్పుడైతే మేము హిందూ ఫార్చ్యూన్ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చేసామో, మా ప్లేస్లో వస్తున్న వాళ్ళు నెక్స్ట్ డే దిగుతారన్న వాళ్ళు దే క్యాన్సిల్ దేర్ షిఫ్టింగ్. వాళ్ళకి ఫోన్ చేసి మీరు వెళ్ళలేదంటే, లేదండి మేము వెళ్ళలేదని. మా ఇద్దరికి అసలు ఏంటిది, ఒక్కరోజు ఆగుంటే మేము కంటిన్యూ అయ్యేవాళ్ళం కదా, ఏంటి దేవుడా ఇది. అప్పుడే ఇది, మెనీ ఆర్ ద ప్లాన్స్ ఇన్ ఎ పర్సన్స్ హార్ట్ బట్ ఇట్ ఈస్ ద లార్డ్స్ పర్పస్ దట్ ప్రివైల్స్.
అక్కడి నుంచి తన్ని తగిలేస్తే కానీ మేము ఇటువైపు రావడం జరగలేదు. అంటే వీఆర్ వెరీ కంఫర్టబుల్, వీఆర్ లిటరల్లీ. మళ్ళీ అక్కడ ఇల్లులు కూడా అక్కడి నుంచి ఇక్కడ వరకు రాకుండా మళ్ళీ బోయిన్పల్లికి కూకట్ల మధ్యలో మళ్ళీ ఆ మూసాపేట మళ్ళీ అది ఇది అక్కడక్కడక్కడక్కడే వీఆర్ లుకింగ్. బట్ గాడ్ గేవ్ us a very big kick which we really did not enjoy at that point of time. We came all the way from there to here. And bringing the entire testimony short, things were all good. ఎట్లా ఫండ్స్ మొబిలైజ్ అయినాయో నాకు తెలీదు. ఫండ్స్ ఆల్సో గాట్ మొబిలైజ్డ్ without us depending on anyone. Whenever the builder asked money in the morning, within hours we were able to transfer the money, and it was all God's grace. ఎట్లా వచ్చినాయి ఫండ్స్, ఎలా వచ్చినాయి, ఆ విజ్డమ్ ఏంటి అన్నది నిజంగా దేవుని యొక్క కృప. అయితే ఎప్పుడైతే మేము ఇంతకు ముందు ఇల్లు చూసి ఇంటికి వెళ్ళలేదో ఆ కోపంతో ఏం చేసామంటే ఆ ఇంటి ఈఎంఐ ఆ ఇంటికి ఇంత ఈఎంఐ అయ్యి ఉండొచ్చు అనుకున్నదంతా వీ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఇన్ టు ఆర్డీస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. సో ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ వీ వర్ ఆల్రెడీ పేయింగ్ ఇన్ ఈఎంఐ. సో ఆల్ ఆఫ్ దట్ బై గాడ్స్ గ్రేస్ కేమ్ టు అవర్ రెస్క్యూ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. అండ్ ఫైనల్లీ లాస్ట్ థర్స్డే వీ గాట్ ది హౌస్ రిజిస్టర్డ్ ఇన్ అవర్ నేమ్. ఆమేన్. మీరందరూ క్లైమాక్స్ ఇప్పుడు వచ్చింది. మీరందరూ డెఫినెట్లీ రేపు రావాలి. టుమారో ఈజ్ ది హౌస్ వార్మింగ్ సెరమనీ. వీ రియలీ వాంట్ టు షేర్ దిస్ వండర్ఫుల్ జాయ్ విత్ ఆల్ ఆఫ్ యూ. అగైన్ ఆ ఇల్లు చూసినప్పుడు చెప్పాను కదా, మరియా ఆ మాటలు విని తన హృదయంలో పెట్టుకుంది అన్నది. అలా నా హృదయంలో ఉన్న మాట బయటకు వచ్చింది. ఏంటంటే, He gives you large and beautiful cities which you did not build. House full of all good things which you did not fill. అక్షరాల రేపు మీరు వస్తారు, మీరే చెప్తారు, బ్రదర్ మీరు చదివిన వాక్యము మీ జీవితంలో జరిగినటువంటి సాక్ష్యము 100% అని. నేను ఒకవేళ ఆ ఇల్లు కొని అది చేయించుకున్నా చాలా పిసినుగొట్టిగా చేయిస్తానే కానీ ఆ ఇల్లు ఉన్నట్టుగా అయితే నేను చేయించను. అప్పటికి కూడా ఇవన్నీ తీసేయండి, నాకు ఇవేం వద్దు అంటే మేము ఇలానే ఇస్తాం, కొంటే కొనండి లేకపోతే లేదు. ఇది నా కూతురు కోసం చేయించుకున్న ఇల్లు, అన్నీ బెస్ట్ చేశాను, కానీ ఆమె ఇప్పుడు ఎందుకు వద్దంది, కాబట్టి ఐఎమ్ సెండింగ్. అమ్మకపోయినా పర్వాలేదు కానీ నేను ఈ రేటుకి తగ్గినంటే మొత్తానికి వాడు అడిగినా అడగకపోయినా మనం కొంచెం ఎక్కువైనా బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ హీ హూ గివ్స్ అస్ ది ఎబిలిటీ. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, నా దగ్గర అన్నీ ఉన్నప్పుడు నేను ఇల్లు కొంటానని బయలుదేరినప్పుడు ఒక్క ఇల్లు కొనలేకపోయా. నా దగ్గర ఏమీ లేదు, సంవత్సరం పాటు జీతం లేదు, అండ్ మా ఖర్చులు ఎక్కడ మా మెయింటెనెన్స్ ఏమీ తగ్గలేదు. గాడ్ వాజ్ యాక్చువల్లీ ఇట్లా పట్టుకుని ఇలా నడిపించాడు. సంవత్సరం అయ్యేటప్పటికి కంప్లీట్ థింగ్స్ ట్యాంక్డ్. అక్కడ ఇల్లు అంటే ఇంకా ఎట్టి పరిస్థితి, వీళ్ళందరూ అంటున్నారు కానీ ఎట్టి పరిస్థితితో ఇల్లు కొనలేము, దేర్ ఈస్ నథింగ్ ఆన్ అస్. ఎప్పుడైతే ఇది మా వలన కాదు అని ఎప్పుడైతే దేవుడి దగ్గర మొరబెట్టామో, నౌ యూ విల్ సీ రైట్ ది మిరకిల్స్ ఆఫ్ గాడ్ అన్నట్టు. దేవుడు నిజంగా చాలా గొప్పవాడండి, చాలా చాలా నమ్మదగినవాడు. ముఖ్యంగా ఆయన వాక్యము కరెక్టే. ఏంటంటే, అన్లెస్ ద లార్డ్ బిల్డ్స్ ద హౌస్ దోస్ హూ లేబర్ ఇన్ వెయిన్, దోస్ హూ బిల్డ్ ఇట్ లేబర్ ఇన్ వెయిన్. అదొకటైతే we can never ever depend upon our abilities and our capabilities. Maybe we have those abilities, maybe we have our capabilities, but until we put our focus on to, at least నా విషయంలో అయితే నాకు చాలా ఇది అనుభవించాను, బాధగా అనుభవించాను. నా వల్ల కాదు, నేను చెయ్యలేను అన్న టైంలో దేవుడు మాతో చేయించాడు. దీనిని బట్టి మా దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఇవి చెప్పడానికి కూడా ఇబ్బంది పడ్డాం. అరే ఏంటి రాజీవ్ బ్రదర్కి 1 year శాలరీ లేదా అంటే ఏమనుకుంటారు అని మళ్ళీ థాట్స్. కానీ ప్రభువా నేనేంటో నీకు తెలుసు, నేనేం వెళ్ళానో నీకు తెలుసు, ఏది ఉన్నట్టుగానే నేను సాక్ష్యం చెప్తాం. మళ్ళీ బయట ప్రొఫైల్స్ ఐఐటి, ఎంఐటి, ఐఐఎం, ఇంట్లో చూస్తే నెలకి జీతాలు లేవు, రైట్? సో ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా, ఏ ఉన్నా సరే దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము, ఆయన యొక్క చిత్తము లేకపోతే అవన్నీ వ్యర్థం. అవి మేము అనుభవించాము. ఎప్పుడైతే వాటి మీద కాదు ప్రభువా మేము మీ మీద ఆధారపడుతున్నాం అని దేవుడి వైపు చూడడం మొదలుపెట్టి చూస్తున్నామని అనుకున్నామేమో, కానీ లోపల ఎక్కడో ఒక గర్వము, లేకపోతే మా మీద, మా చదువుల మీద, మా క్వాలిఫికేషన్ మీద ఉన్నటువంటి ఆ కాన్ఫిడెన్సో తెలియదు, కానీ దేవుడిని ఒక భాగంగా చూసామేమో. బట్ డ్యూరింగ్ దిస్ 1 year దేవుడే మా పూర్ణ భాగం అయ్యాడు. ఎప్పుడైతే దేవుడే పూర్ణ భాగం అయ్యాడో
ఆయన చూపించడం మొదలుపెట్టాడు. ఇది ఆఫీస్లో మిగతా కలీగ్స్ని ఇన్వైట్ చేస్తున్నప్పుడు, ఇల్లు కొనేసావా, ఎప్పుడు కొన్నావు, నిన్న రిజిస్ట్రేషన్ అయిందా, హౌస్ వార్మింగ్ మండే, అదేంటి నువ్వు మొన్నటి వరకు బ్రోక్ కదా, నీ దగ్గర ఏం లేదు కదా, నువ్వు ఇన్వెస్ట్మెంట్ కోసం తిరుగుతున్నావు కదా, ఇలా ఎప్పుడు కొనేసావు, దేవుని కృపను బట్టి కొన్నా. మరి మార్జిన్ మనీ దేవుని కృపను బట్టి అన్నీ అరేంజ్ అయ్యాయి. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అండ్ చాలా ఇంకొకటి ఏంటంటే గొప్ప విషయం, ఇంకా చాలా ఇన్వెస్ట్మెంట్స్ వీ డి నాట్ లిక్విడేట్. ఎందుకంటే అక్టోబర్లో నవంబర్లో కొన్ని అయ్యే ఉన్నాయి. అది తీద్దాం ఎంత అన్నా మా డాడీ ఒప్పుకోలేదు. అది తీయకుండానే దేవుని కృపను బట్టి గాడ్ అలోన్ మొబిలైజ్డ్. ఇందులో మా యొక్క ఘనత కానీ మా యొక్క ప్రభావం కానీ మా గొప్పతనం కానీ ఏమీ లేదు, మా దగ్గర ఏమీ లేదు అన్నప్పుడు ఇదిగో దెన్ యూ విల్ సీ మై వర్క్స్ అండ్ మై వండర్స్ అన్నట్టుగా గాడ్ షోడ్ us. ఈ సాక్ష్యం ద్వారా ఒకవేళ మీరు కూడా గృహం అనేది అందరికీ అవసరము, అందరం ప్రార్థన చేస్తాం. ఈ సాక్ష్యం ద్వారా చెప్పాల్సింది ఏంటంటే మనస్ఫూర్తిగా దేవుని మీద ఆధారపడకండి. మన దగ్గర ఏమున్నాయా ఏమి లేవా అని చూసుకొని అడగక్కర్లేదు. దేవుడు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏ విధంగా శిష్యులకి రాత్రంతా శ్రమ పడినా ఏమి ఒక్క చేప దొరకలేదంట, మా వల్ల కాదు అన్నప్పుడు దేవుడు వచ్చి అదిగో అక్కడ వల వేయనప్పుడు ఆ వల వేస్తే ఆ రాత్రంతా అక్కడే దాగుని ఉన్నాయేమో చేపలు, వలలు పిగులున్నట్లుగా ఇంకా వేరే వాళ్ళందరూ వచ్చి, ఇది నిజంగా దేవుడు మా యొక్క జీవితంలో మేము గమనించాం. 3-4 సంవత్సరాలు ప్రయాసపడ్డాం, ఏమీ అవ్వలేదు. ఇదంతా కూడా లెస్ దాన్ 1.5 మంత్లో జరిగిపోయింది. ఈ చిన్ని కొంచెం పెద్ద సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. మీరు కూడా ధైర్యంగా దేవుడిని అడగండి, దేవుని మీద ఆధారపడండి. గాడ్ మే డెఫినెట్లీ ఫుల్ఫిల్ ఆల్ యువర్ విష్. ఇన్ఫ్యాక్ట్ మై ప్రేయర్ ఫ్రమ్ హియర్ ఈజ్ దట్ ఎవ్రీ వన్ ఇన్ అవర్ చర్చ్ will one day come forward and share this testimony that we also started to depend on the Lord and we are also blessed with a wonderful house. Amen. మీలో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇదిగో దేవుడు మమ్మల్ని కూడా ఒక సొంత ఇంటితో, మా వల్ల కాదు అనుకున్న సమయంలో ఒక సొంత ఇంటితో మమ్మల్ని ఆశీర్వదించాడనే సాక్ష్యం మీరందరూ చెప్పి మనందరము దేవుణ్ణి మహిమపరుస్తాం. యూ వాంట్ టు షేర్ సంథింగ్? Date and time. So that was a okay, I'll use this mic. So it's okay. So praise God for everything. Nothing of our own, as Rajiv had mentioned. Literally, God kicked us out of the previous apartment because we did not want to move at all. So it's purely the Lord's doing. The way He has, curated the entire thing, orchestrated the entire thing. We were like just puppets in His hands because we left it all to His will. And wonderfully, God led us to where we are right now. Praise God. Coming to the final thing, tomorrow is our housewarming ceremony. We are having a Thanksgiving prayer. We want to glorify God. We want to thank Him because we are extremely grateful as we sang the song today during praise and worship. Kanupapa vale kachavu stotram. So He has literally led us. He has held us in His hands. And nowhere He made us feel that lack in our lives. It's only by His grace. So we all want you to be there with us as we praise God for this provision, for this blessing in our lives. Welcome everybody. Andaru ravali. It is summer holidays. Families to ravali. Morning 10 a.m. is when we are planning to start, followed by lunch. So we all invite you. If somebody has not come and watching live, we welcome you also heartfully. And thanks everybody for constantly praying for us, for our business, because personal ga vachi chaala mandi cheptunnaru, we have heard that your business is going through tough time. We are praying for you. I hope it is fine now. We feel so blessed that the church, the fellowship is a great family for us. We thank pastor and sister, our parents, for constantly praying for us and upholding us in your prayers. Thank you so much.